అన్నిటికీ మించి ప్రతి ఒక్కరిని అభిమానిగా మార్చేసుకుంటున్నటువంటి సుహాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, ఇంతసేపు వెయిట్ చేసినందుకు, వచ్చినందుకు. ధీరజ్ బ్రో, కంగ్రాచులేషన్స్ మన ఇద్దరికి. ట్రైలర్లో అనుకున్నాం బ్రో కొడుతున్నాం బ్రో అని కొట్టాం. మీ కష్టానికి మంచి హిట్ వచ్చింది, అందరి కష్టానికి. మొన్న టీజర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ట్రైలర్లో చెప్పాను, ట్రైలర్లో మర్చిపోయిన వాళ్ళ గురించి ప్రీ రిలీజ్ ఇంట్లో చెప్పాను, అక్కడ మర్చిపోయిన వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తాను. పరమేశ్ అన్న అని మా బ్యాండెడ్ ట్రూప్ హెడ్ అండి, మాకు నేర్పించిన ఆయన. మాకు డిగ్రీలో ఫోక్ ఆర్కెస్ట్రా అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, అక్కడ నేర్పించేవాడు. అండ్ మళ్ళీ ఈ సినిమాకి నేర్పించాడు, ఆయన కూడా ఒక క్యారెక్టర్ చేశాడు. అండ్ అక్కడ లోకల్ మాతో పాటు యాక్ట్ చేసిన ఒరిజినల్ బ్యాండ్ వాళ్ళు ఉన్నారండి, లోవరాజు గారు, సీనన్న అండ్ టీమ్. వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లోవరాజు గారు చెప్పినట్టే అమలాపురం వస్తాను, మీ సెలూన్ షాప్లో కూర్చుని మనం సిట్టింగ్ వేద్దాం. అండ్ మా భరత్ కాస్ట్యూమ్ డిజైనరు నా ఫేవరెట్ అండి, నా నెక్స్ట్ 2 సినిమాలు కూడా తనే చేస్తున్నాడు భరత్. చెప్పులతో సహా డీటెయిలింగ్ వదలడు, చైన్తో సహా చిన్న చిన్నవి మేము ఆ టైంలో 2007లో చూసినప్పుడు ఎన్ని యాస్టీజ్గా తెచ్చాడు. థ్యాంక్ యూ భరత్, చాలా అంటే చాలా మంచి వర్క్. అండ్ పీకే, నీ గురించి చెప్తే ఇంకో భజన లాగా ఉంటుంది, నీ గురించి కానీ సందీప్ గడి గురించి చెప్తే. ఎప్పటి నుంచో 8 years నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం. థ్యాంక్స్. ఇక జనరల్గా వీడు నాకు ఏ సినిమా చేసినా ఇది అవసరం లేదన్నా, ఇది పీకేయచ్చు అని తీసి మరీ అసలు చాలా రాడ్ గండెట్ లాగా ఉంటాడు, టేబుల్ ముందు తీసేస్తూ ఉంటాడు అయ్యి అని. దీనికి మాత్రం అన్న తీసేస్తుంటే బాధ వేస్తుంది అన్న, ఈ సీన్ తీసేస్తుంటే అన్నాడు. ఇంకొక సినిమాకి అన్నాడు ఆ మాట. అండ్ బేగ్, సూపర్ వర్క్ బేగ్, మమ్మల్ని కూడా బాగా చూపించావంటే ఇంకా అది చాలా బెస్ట్ వర్క్. థ్యాంక్ యూ. అండ్ మేనేజర్ శివ మాతో పాటు కష్టపడుతూ తిరుగుతూ సినిమా షూటింగ్ అప్పటి నుంచి మాతో మంచిగా ఉంటూ, థ్యాంక్ యూ శివ. పార్థసారథి గారు మా కో డైరెక్టర్ గారు, ఆయన సీనియర్ అయినా సరే ఈ సినిమాకి కూర్చుని, సార్ ఒకసారి రండి సార్, ఆయన కూర్చుని డైరెక్టర్ని అందరినీ హెడ్